దగ్గర తెలుసుకోండి. ఎస్. ఇకపోతే ఓపీఎస్ ఎన్డీఏకి గుడ్ బై చెప్పారు సార్. ఏ పార్టీతోనూ పొత్తు లేదు అని చెప్పి కూడా అంటున్నారు. సో ఇది తమిళనాడు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మిత్రపక్షాలతో బీజేపీ వ్యవహరించే సరళి విషయంలో ఏ రకమైన సంకేతాలను ఇస్తుంది సార్? అంటే పన్నీర్ సెల్వన్ అని మనందరికీ తెలుగులో కూడా చాలా ఫేమస్. ఆ మధ్యకాలంలో శశికళ జైల్లో ఉన్నప్పుడు జోకులు మీములు కూడా వచ్చాయి, నీకు ఏ ఫుడ్ కావాలంటే ఎనీథింగ్ వితౌట్ పన్నీర్ అని. సో అలా ఈయన విచిత్రం ఏంటంటే ఆరోపణ ఏంటంటే ఇటీవల నరేంద్ర మోడీ వచ్చాడు రాజేంద్ర చోళుని జయంతి ఉత్సవాలకు. సో వచ్చినప్పుడు మోడీ అపాయింట్మెంట్ అడుగుతుంది, ఇవ్వలేదట. అంటే మిత్రపక్షాలతో బీజేపీ ఎలా ఉంటుంది అనడానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎపిసోడ్ ఓపీఎస్. ఇదే పన్నీర్ సెల్వన్ జయలలిత మరణానంతరం ఇతన్ని ముఖ్యమంత్రిగా నిలపటానికి, శశికళను ముఖ్యమంత్రిగా రాకుండా చేస్తానికి అప్పటి మహారాష్ట్ర గవర్నర్ అయిన విద్యాసాగర్ రావు వారం రోజుల దాకా తమిళనాడు రాలే. శశికళ ప్రమాణ స్వీకారం చేయించాలి నెక్స్ట్ డే, జయలలిత చనిపోయిన తెల్లారే. ఏఐఏడిఎంకే శాసనసభా పక్షం శశికళను నాయకురాలుగా కూడా ఎన్నుకున్నారు. అయినా వారం రోజుల దాకా మహారాష్ట్రకు తమిళనాడుకు ఉమ్మడి గవర్నర్గా ఉన్న విద్యాసాగర్ రావు రాకపోతే అప్పుడు శశికళ మీద కోర్టు కేసులో ఆమెకు కరప్షన్ కేసులో జైలు శిక్ష పడితే ఆమె డిస్క్వాలిఫై అయిపోతే అప్పుడు బీజేపీ అప్పటిదాకా గవర్నర్ వెళ్ళలే. అందువల్ల పన్నీర్ సెల్వన్ ఉపయోగించుకొని ఏడీఎంకేలో వచ్చిన స్ప్లిట్ను తనకు అనుకూలంగా వాడుకోవాలని బీజేపీ ప్రయత్నం చేసింది. అందువల్ల ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఏఐడిఎంకేలో ఉన్న పళనిస్వామి పన్నీర్ సెల్వన్ల మధ్య ఘర్షణ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఆయన ఏడీఎంకేలో ఎక్స్పెల్ లీడర్, బహిష్కృత నేత. సో బీజేపీకి ఉన్న చాయిస్ ఏంటంటే పన్నీర్ సెల్వన్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అదే పన్నీర్ సెల్వన్ ఇప్పుడు పర్సనా నాన్ గ్రేటా అంటారు ఇంగ్లీష్లో. సో ఆయనతో అవసరం తీరింది కనుక పక్కకు తీసి ఇలా పావును పడేస్తే పన్నీర్ సెల్వన్ వాళ్ళ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడు. సో అందువల్ల బీజేపీ మిత్రపక్షాలతో ఎలా యూజ్ అండ్ త్రో పాలిటిక్స్ ఆడుతుంది అన్నదానికి ఇది ఉదాహరణ. ఇది కేవలం ఒక తమిళనాడులో జరగలే. జమ్మూ కాశ్మీర్లో పీడీపీని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చింది, పీడీపీని పక్కకు పెట్టింది. పంజాబ్లో శిరోమణి అకాలీదళను చాలా కాలం ఉపయోగించుకుని శిరోమణి అకాలీదళను పక్కకు పడేసింది. మహారాష్ట్రలో శివసేనను చాలా ఉపయోగించుకొని బలపడింది, శివసేనను పక్కకు పడేసింది. బీహార్లో నితీష్ కుమార్ను ఉపయోగించుకునే బలపడింది, ఇప్పుడు నితీష్ కుమార్నే పక్కకు పెట్టే ఎత్తుగడలు అనుసరిస్తుంది. సో ఇలా దేశమంతటా మనం ఈ పరిణామాలు చూసాము, ఒక్కచోట కాదు. అందువల్ల బీజేపీ మిత్రపక్షము మాకు జీవితకాలపు బంధము, వేల సంవత్సరాల అనుబంధము అంటూ బీజేపీతో పొత్తును టీడీపీ నాయకులు కీర్తిస్తూ ఉంటారు. కూటమిని వాళ్ళకు ఒకసారి పన్నీర్ సెల్వన్ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ చిత్రము వెండితెరపై ప్రత్యక్షమవుతుంది. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ తప్పందామా? దట్ ఈజ్ పాలిటిక్స్. పన్నీర్ సెల్వన్ ఏమైనా చాలా నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడా? ఆయన గేమ్స్ ఆడతాడు, బీజేపీ గేమ్స్ ఆడుతుంది. చంద్రబాబు నాయుడు తన 2018లో బీజేపీ పట్ల వ్యతిరేకత వస్తుంది. 2019లో నరేంద్ర మోడీ మళ్ళీ గెలవడంతున్నప్పుడు బీజేపీని విడిచిపెట్టి కాంగ్రెస్ వైపు చూడలేదా? ఇతర పార్టీల వైపు చూడలేదా? కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేదా? వేదిక పైన రాహుల్ గాంధీతో సన్నిహితంగా ఉండడానికి చేసిన ప్రయత్నాల ఫోటోలు, వీడియోలు లేవా మనకు? అందువల్ల అందరు నాయకులు అంతే, వాళ్ళ అవసరాల కొరకు ఆ పార్టీలు వ్యవహరిస్తుంటాయి. అందులో బీజేపీ చేస్తే తప్పు, వేరే పార్టీలు చేస్తే తప్ప. పన్నీర్ సెల్వన్ తన పొలిటికల్ సర్వైవల్ కొరకు బీజేపీతో అంటకాగాడు. బీజేపీ తన పొలిటికల్ అవసరాల కొరకు ఇవాళ పన్నీర్ సెల్వన్ పక్కకు పడేసింది. ఎందుకంటే పళనిస్వామి ఏడీఎంకే నాయకుడిగా బలపడ్డాడు, ఏడీఎంకే బీజేపీకి పొత్తు పెరిగింది. అందువల్ల ఇవాళ పళనిస్వామి అవసరం అనుకున్నారు కనుక సింపుల్గా పన్నీర్ సెల్వన్ పక్కకు పెట్టారు. ఇది రాజకీయాల్లో అర్థం చేసుకోవాల్సింది. అందువల్ల బీజేపీని కూడా నేను తప్పు పట్టడం లేదు. కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ రాజకీయాల్లో నాకు అవసరం ఉన్నంతకాలం ఉపయోగించుకున్నాం, అవసరం లేకపోతే పడేస్తాం. అన్ని పార్టీలు అంతే చేస్తాయి కదా. తెలుగుదేశం బీజేపీతో ఎన్నిసార్లు కలిసింది, ఎన్నిసార్లు విడిపోయింది. సో అందువల్ల బీజేపీ చేస్తే తప్పని నేను అంటలేను, బట్ బీజేపీ చేస్తుంది అన్న వాస్తవాన్ని మాత్రమే చెప్తున్నా. అందువల్ల పన్నీర్ సెల్వన్ ఎపిసోడ్ బీజేపీ మిత్రపక్షాలతో ఎలా వ్యవహరిస్తానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇక ఆయన స్టాలిన్తో మార్నింగ్ వాక్లో కలిసి మాట్లాడిన తర్వాత ఎన్డీఏ గుడ్ బై చెప్పాడు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ డిఎంకే నాయకత్వంలోని కూటమి వైపు వెళ్తాడు. అయితే ఇప్పటికైతే నేను వెళ్ళడం ఏ కూటమితో వెళ్ళడం లేదు, ఎన్నికలు ఇంకా సమయం ఉంది అంటున్నాడు. ఈవెన్ టీవీకేతో కలవచ్చు విజయ్తో అని కూడా అంటున్నాడు. సో అందువల్ల స్టిల్ సిచ్యువేషన్ ఇస్ నాట్ సో క్లియర్.
పన్నీర్ సెల్వం ఏదో తమిళనాడులో ఎర్త్ షేకింగ్ భూకంపం పుట్టించే ప్రభావం చూపుతాడని నేను అనుకోను. బట్ ఒక సిగ్నిఫికెంట్ ఎన్డీఏ నుంచి వెళ్ళిపోవడం మాత్రం ఒక సిగ్నిఫికెంట్ పొలిటికల్ డెవలప్మెంట్. ఎస్